So hello, yeah. So hello guys, welcome back. This is Chintu and I'm from Hyderabad. As you all know, I'm a wedding photographer from traveler kuda. Basically I love traveling. Naku kotta places explore cheyadam. I love that everything. So నేను ఇప్పుడు ఎక్కడున్నా అంటే ఐఎమ్ ఇన్ మహారాష్ట్ర రైట్ నౌ. అండ్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే పఠాన్ కోడోలి అని నియర్ బై కొల్లాపూర్లో దెర్ ఈజ్ ఎ ఫెస్టివల్ కాల్డ్ శ్రీ విఠల్ బిడ్దేవ్. అండ్ ఆ ఫెస్టివల్లో అందరూ ప్రతి ఒక్కరు ఎల్లో కలర్ టర్మరిక్ పౌడర్తో సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ 4 tons టర్మరిక్ పౌడర్తో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు అనమాట. ఇంకా దాని వెనకాల రీజన్ ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారని నాకు కూడా ఐడియా లేదు. సో లెట్స్ ఎక్స్ప్లోర్. మనము అక్కడ ఉన్న పీపుల్ని, జనాలని అందరినీ కనుక్కొని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో దట్స్ ఇట్. జస్ట్ నేను కూడా ఇందాకే చెక్ ఇన్ అయినాను. అండ్ కమ్, ఐ విల్ షో యూ మై రూమ్. సో ఫైనల్లీ మనం రూమ్కి వచ్చేసినాం బ్రో. ఇదే మన రూము. అండ్ ఇస్ అవర్ రూమ్. ఇదంతా నా లగేజ్. ఇది నా బ్యాగ్, నా కెమెరా అండ్ నా 360 విత్ డ్యూయల్ లెన్స్ అండ్ నా ల్యాప్టాప్. అండ్ ఇదేంటిది అనుకుంటున్నారా? ఐ విల్ షో యూ. సో నేను ఇప్పుడు కొల్లాపూర్లో ఉన్నాను కదా. సో టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 10:30. ఇక్కడ నుంచి మనకైతే అరౌండ్ ½ an hour జర్నీ ఉంటుంది. 17 kilometers ఉంది. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు, బట్ నేనైతే ఒక ఆటో మాట్లాడుకున్నా. సో అతను తీసుకెళ్తా అన్నాడు. అండ్ బిఫోర్ దట్ ఐ నీడ్ టు వ్రాప్ మై కెమెరా. సిలికాన్ కవర్తో నా కెమెరాని అయితే వ్రాప్ చేయాలి. అండ్ ఇమీడియట్గా చేసేసి మనము స్టార్ట్ అయిపోదాం. నేను ఇప్పుడు దీన్ని మొత్తం దీంతో వ్రాప్ చేసేయాలి. సో గాయస్, నేనైతే నా లెన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఈ ఫిల్టర్ వాడుతున్నాను. ఇది ఏం చేస్తుందంటే మన లెన్స్ మీద ఏ డస్ట్ పడకుండా, లోపలికి ఏం వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో దానికోసం ఈ లెన్స్ వాడుతున్నాను. So finally I am done guys. Look at this. చాలా క్రేజీగా ఉంది దీన్ని చూస్తుంటే. Everything is good. Few moments later. So finally I am ready guys. Actually నేను 11 o'clock స్టార్ట్ అయిదాం అనుకున్నా. ఇట్స్ ఆల్మోస్ట్ 11:15. ఇంకా నేను అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నా చెప్పి. అండ్ ఆ ఆటో కూడా వచ్చేసింది. కింద వెయిట్ చేస్తున్నాడు అతను. వాకి వెళ్ళిపోవాలి. లిటరల్లీ నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది బ్రో. నేను అసలు
ఎలా వెళ్తున్నా లిటరల్లీ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అసలు అక్కడ ఎట్లా ఉంటారో ఎంతమంది ఉంటారో నియర్లీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారంట. మనకి ఇంతే వరకు తెలియదు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో. ఏమో అనుకున్నా కానీ మామ కిలోమీటర్ నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడికి. అసలు టు బి ఆనెస్ట్ నాకైతే అసలు ఎంత భయం అవుతుంది. ఫస్ట్ షోలో ఒక్కరిని రావడం అంటే ఇదే ఫస్ట్ టైం. ఇదే నా కెమెరా. మొత్తం ట్రాఫిక్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నుంచి ఉందంట అసలు.
నా కెమెరా కంప్లీట్లీ పసుపుతో నిండిపోయింది. నేను ఈ మాత్రం కవర్ చేసిన కాబట్టి నా కెమెరా ఈ మాత్రం బచ్చాయి. కానీ ఆ రష్లో నిజంగా ఇది చాలా పెద్ద టాస్క్ అసలు. కానీ ఫోటోగ్రాఫర్స్కి చాలా టఫెస్ట్ ఇదే. ఇంకా నాకు తెలిసి ఇండియాలో హోలీ తర్వాత దిస్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్ అసలు. లిటరల్లీ చాలామంది ఫోటోగ్రాఫర్స్ బ్రో, అసలు ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు తెలుసా. లిటరల్లీ నేను షాక్ అయిపోయినా అంతమంది ఫోటోగ్రాఫర్స్ని చూసి. కానీ అక్కడ ఫోటోగ్రఫీ చేయడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్ బ్రో. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి చాలా డేర్ చేసి ఉండాలి. ఎందుకంటే మన కెమెరాని ఆ పౌడర్లో తీసుకెళ్తున్నాం అంటేనే చాలా గట్స్ ఉండాలి దానికి. నేనైతే ఆల్మోస్ట్ నాకు ఆ మూమెంట్లో నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంతమంది రష్లా నా కెమెరాని జస్ట్ ఇట్లా మీదకే పెట్టేసిన కంప్లీట్గా. అసలు అక్కడ రష్కి ఎవరు చూస్తున్నారో తెలియదు, ఎవడు వస్తున్నాడో తెలియదు. ఈ యూవీ ఫిల్టర్ ఉండడం వల్లనే చాలా సేఫ్ అయిపోయింది. కొంచెం కూడా డస్ట్ వెళ్ళకుండా ఇదే కాపాడింది నా కెమెరాని. అసలు నా బస్సు 8:30కే ఉంది కానీ నేను అసలు చూసుకోలేదు. 9:30కి అనుకున్నా. వాడు కాల్ చేసే వరకు నాకు తెలియదు. బట్ లక్కీగా మనకి జస్ట్ ఒక 5 minutes అనమాట ఇక్కడ నుంచి వాకబులే. సో ఇప్పుడే స్టార్ట్ అయినా. ఆల్రెడీ ఇట్స్ టూ లేట్ కాదు. వాడు బస్సు కాల్ చేస్తుండే నాకు. అది జస్ట్ ఒక 400 meters ఉంది ఇక్కడ నుంచి. సోలో ట్రావెలింగ్ అంటే ఏమో అనుకునే కానీ రియల్లీ వెరీ టఫ్ బ్రో. అసలు నేను అనుకునే దానికి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. లిటరల్లీ దానికి చాలా ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. అందులో తెలియని ప్లేసెస్ కదా. నేను అసలు బ్లైండ్గా వచ్చేసిన. అసలు నాకు ఏం తెలియదు ఇక్కడ. జస్ట్ ఒక బస్సు బుక్ చేసుకున్నా, వచ్చేసిన, ఒక రూమ్ తీసుకున్నా అండ్ ఆ పట్టణకోడలి విలేజ్కి వెళ్ళినా. అక్కడ నాతో రాలేదు, ఇంకా వచ్చేసిన. అంతే జస్ట్ వచ్చి ఇలా పడుకున్నా. చేసి చూసేసరికి 7:30 అవుతుంది టైం. చాలా లేట్ అయిపోయింది. రన్ రోడ్ మీద వాళ్ళు హాయ్ చెప్తున్నారు నాకు. చాలా ఫన్నీ బ్రో నిజంగా. ఒక్కడిని ట్రావెల్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ అంతే. ఇంకా నేను చాలా స్టెప్ చేయాలి ముందుకి.
అమీర్పేటలో అయితే దిగిన నేను అండ్ నన్ను పికప్ చేసుకోవడానికి మన ఫ్రెండ్ అభి వస్తుంది. పికప్ చేసుకోవడానికి అభిషేక్ వస్తున్నాను అండ్ వస్తున్నాను చూడండి. రైడర్ బాయ్, నైస్ టు మీట్ యూ. అందుకంటే ఘోరంగా ఆలోచిస్తున్నారు ఆడ. మా స్టోరీ పెడితే